సిటీ న్యూస్కు స్వాగతం. పొగమంచు కారణంగా పామరు మండలం కొండిపర్రులో వరుసగా పలు వాహనాలు ఢీకొన్న ఘటనలో పలువురు వాహనదారులు గాయపడ్డారు. పొగమంచు కారణంగా పామరు మండలం కొండిపర్రులో వరుసనే పలు వాహనాలు ఢీకొట్టుకున్న ఘటనలో వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొండిపర్రు బైపాస్ వద్ద పొగమంచు కారణంగా వరుసగా ఒకదానికొకటి స్కూల్ బస్, లారీ, ఆర్టీసీ బస్సు, పాలవ్యాను, కారు ఢీకొట్టుకున్నాయి. ఈ సందర్భంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. స్వల్ప గాయాలతో వాహనదారులు బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనలో ముందుగా వెళుతున్న వాహనం బ్రేక్ వేయగా విపరీతమైన మంచు కారణంగా వెనుక వస్తున్న 6 వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ఒకరికి మాత్రమే గాయాలు కాగా వెంటనే 108లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెడనలోని రామలింగ చౌడేశ్వరి దేవాంగ భజన గుడికి స్థలం దానం చేయడం ముదావహమని పలువురు వక్తలు పేర్కొన్నారు. పెడన పోలవరంపేటలోని రామలింగ చౌడేశ్వరి దేవాంగ భజన గుడికి 165 చదరపు గజాల స్థలం దానం చేయడం చాలా గొప్ప విషయమని స్థానిక పెద్దలు అన్నారు. పెడన పట్టణంలోని పోలవరపుపేటలో రామలింగ చౌడేశ్వరి దేవాంగ భజన గుడికి 50 లక్షల విలువ చేసే 165 గజాల స్థలాన్ని కొలుకుల పరమేశ్వరరావు, గౌరీ కుసుమకుమారి దంపతులు దానంగా ఇచ్చారు. అయితే ప్రముఖ కలంకారీ పారిశ్రామికవేత్త మెట్ల దుర్గా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలవరపుపేట పెద్దలు, భక్తుల సహకారంతో చీటీపాటల నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయంతో ఆ స్థలంలో రామలింగ చౌడేశ్వరి కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేట పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రామలింగ చౌడేశ్వరి దేవాంగ భజన గుడి పోలవరపేట వారికి కొలుకుల కుసుమకుమారి గారు 165 గజాలు స్థలాన్ని, 50 లక్షల విలువ గల స్థలాన్ని దానంగా ఇచ్చినారు. దానికి పేట పెద్దలు, పోలవరపేట పెద్దలు, ఇతర భక్తుల సహకారంతో చీటీపాటల నిర్వహణతో ఈ భవనం నిర్మించాం. ఈరోజు దానికి శంకుస్థాపన, గృహప్రవేశం వాళ్ళ కుమారుడు, కోడలు ఈరోజు ప్రారంభం చేసినారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాధాన్యతా క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. నగర పరిధిలో 41వ డివిజన్లో 30 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ముడా నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కిట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శిలార్దాదా, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. పనులు మొదలు పెడతాం జరిగింది. అంటే మీరు గమనించుకుంటూ వస్తే సూరిబాబు గారు చెప్పినట్టు ఈ ప్రాంతానికి ఏం చేసినా రాజశేఖర రెడ్డి గారి హయాంలో లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగినాయి తప్పితే వీళ్ళని ఓట్ల కోసం లేదా వీళ్ళని రాజకీయం కోసమే టీడీపీ వాళ్ళు వాడుకున్నారు తప్పితే ఈనాడు వీళ్ళకి కొద్దిగా పని కూడా చేసింది లేదని ప్రతి గడపకి మీరు వెళ్ళినా చెప్తారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ ఇంటి ముందల రోడ్లు, డ్రైన్లు వేస్తూ అలాగే ఇంటి ముందల ఇంట్లోనే సరిపోదు ఊరికి కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు మచిలీపట్నానికి పోర్టు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ ఈరోజు మచిలీపట్నానికి ఇవ్వడం జరిగింది. అంటే కేవలం కష్టాలనేవి లేదా అభివృద్ధి అనేది ఒక ఇంటి దగ్గర ఒక ఇంటినో చేస్తే సరిపోదు, ఊరిని కూడా అభివృద్ధి చేస్తేనే ఆ ఊరు యువత కానీ ఆ ఊరు ప్రజలు కానీ డెవలప్ అవుతారని ఆయన ఆలోచన చేయడమే ఈరోజు బందర్కి వరమైంది. ఎందుకంటే మా ప్రాంతం గురించి అంటే మన ప్రాంతం గురించి చిన్నగా చెప్పినట్టయితే ఎప్పటికప్పుడు విజయవాడ డెవలప్ అవుతుంటే వెనకాల అట్టడుగున మన మచిలీపట్నం వెనకాలే ఉండిపోతూ వచ్చింది. పేరుకి హెడ్ క్వార్టర్సే కానీ కనీసం మనకి ఇక్కడ అధికారులు కూడా ఉండని పరిస్థితి. ఎప్పుడైతే ఈ జిల్లాలో డివిజన్ చేస్తాం జరిగిందో డివిజన్ చేసిన కాడి నుంచి మనకి ఇక్కడ స్పందన అనే కార్యక్రమం ద్వారా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందుబాటులో ఉండి ప్రతి ప్రజల్ని కలెక్టర్ కలవడం అనేది ఈ ప్రభుత్వంలోనే జరిగింది. అలాగే ఇంటి దగ్గరలోనే సచివాలయాలు ఏర్పాటు చేసి పనుల కోసం ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా సచివాలయంలోనే ప్రతి పని అయ్యేలాగా సామాన్యుడికి కూడా ఏ పలుకుబడి లేని వాళ్ళకి కూడా పనులు అయ్యే విధంగా సచివాలయం ఏర్పాటు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. పెన్షన్లు ఏ చెట్టు దగ్గరో లేదా ఎండలోనో నుంచోబెట్టి తీసుకునే పెన్షన్లు పాత హయాంలో చూస్తే ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చిన వాలంటీర్ ద్వారా కూడా ఈ హయాంలోనే అని మీ అందరికి గుర్తు చేస్తూ అభివృద్ధి అంటే నిన్న బతికిన తీరికి నేడు బతికే తీరికి తేడా రావడమే అభివృద్ధి అని నేను అనుకుంటాను. ఖచ్చితంగా నిన్న ఎక్కడైతే అంటే పాత ప్రభుత్వంలో ఏదైతే సామాన్యుడిని కూడా ఇబ్బందులు పడతా లేదా వెనకాల తిప్పుకుంటా ఉన్న రోజుల నుంచి ఈరోజు సామాన్యుడికి కూడా ఇంటి దగ్గరే పనులు అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. 41వ డివిజన్ లంకా సూరిబాబు గారి డివిజన్. మరి ఈరోజు 30 లక్షల గ్రాంట్తో
గడప గడపకి మన ప్రభుత్వంలో ఈ ఈ ఏరియాలో తిరిగినప్పుడు పేర్ని కిట్టు గారి దృష్టికి తీసుకొచ్చి ప్రజల అవసరాల కోసం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు సూరిబాబు గారు మరి ఏ ఒక్క అవసరం వచ్చినా మరి ఇప్పటి వరకు ఆయనే చేశారు. ఈ ప్రజలందరికీ కూడా ఇటు పల్ల ప్రాంతం చివరి ప్రాంతం అయినప్పటికి కూడా ఎవరు కూడా ఏ ఒక్క పంపు కానీ లైట్ కానీ ఏ డ్రైనేజీ ఒక లైటు ఒక రోడ్డు కానీ ఎవరో కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. మరి 2014 నుంచి 19 వరకు ఎంతో అనుభవం ఉన్నదే పెద్ద వ్యక్తి అని మరి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినప్పుడు మన 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆయనకి అనుభవం ఉందని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన కూడా ఏమీ చేయలేదు. ఎవరికందని వాళ్ళు దాచుకుని దోసుకోవడం సరిపోయింది. ఇవాళ 2019లో మేము అందరం కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి, మరి సచివాలయాల ద్వారా వాలంటీర్లను ఏర్పాటు చేసి ఏవైతే చేస్తానని చెప్పారో అవన్నీ కూడా చేయటం జరిగింది. మరి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా గమనించమని ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాం మేము. మళ్ళీ మనకి ఇవాళ మచిలీపట్నంలో ఎంతో పేరున్న మచిలీపట్నంలో ఇంతవరకు ఏ అభివృద్ధి లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి బందర్ పోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఇలా చూస్తే మరి పల్లెటూరు నుంచి పట్టణం వరకు అభివృద్ధి జరిగింది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలాంటి ప్రజాప్రతినిధులను వదులుకోవద్దు. మళ్ళీ మీ అందరూ ఆలోచించేయండి. జెండా 18 లక్షలతో రోడ్లు డ్రైన్లు కొమ్మరగూడెంలో కానీ రాజీవ్ నగర్లో కానీ డాక్టర్ గారింటి సందు, తర్వాత దోబేకాన రోడ్డు డ్రైన్లు, తర్వాత కొమ్మరగూడెంలో డ్రైను రోడ్డు అన్నీ కలిపి సుమారు 18 లక్షలతో వేయటం. అలాగే రాజీవ్ నగర్లో ఈ రోడ్డు రజికల్ బజార్కి ఆనుకొని ఉంటుంది. తర్వాత ఇది ఎప్పుడో ఎన్నాకాలం నుంచి కూడా ఈ రోడ్డు వేయలేదు. అది నా యొక్క నిర్లక్ష్యమే. ఎందుకు వేయలేదంటే ఒక ఇల్లు 2 ఇల్లు ఉండేవి, అందువల్ల దీని మీద పెద్ద దృష్టి పెట్టలేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఇల్లు ఏర్పాట్లు చేసుకొని ఉంటే రోడ్డు వేస్తామంటే ప్రతి వారు ఇల్లు వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా 12 లక్షలు సుమారు ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. అలాగనే ఈ డబ్బులన్నీ గ్రాంట్ తీసుకొచ్చిన అన్నగారి పేరు నాని గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ప్రాంత వాసులు ఎవరికైనా సరే ఈ వార్డులో ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఒక రాయి పిక్క కూడా వేసిన సందర్భాలు లేవు. ఎప్పుడైనా నాని గారు అధికారంలో ఉంటేనే ఏమైనా పనులు జరుగుతున్నాయి. అవి కూడా గతంలో కూడా ఇక్కడున్న నేను మైకి పట్టుకొని చెప్పడం కాదు, ఇక్కడున్న ప్రాంత వాసులు అందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు ఉండేవి, ఒక్క డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ స్తంభం కానీ వేసిన గతంలో లేవు. ఎప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలో ఉంటేనే, వైఎస్ఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వేసాం తప్ప ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రోజు కూడా చూడలేదు. రెండోది, రేపు పొద్దున మళ్ళీ ఇక్కడ జెండాలు పట్టుకొని జత కట్టుకొని మళ్ళీ జెండాలు పట్టుకొని మీకు అవి చేసేస్తాం ఈ చేసేస్తామని ఈ ప్రాంత వాసులకు అందరికీ మబ్బులో పెట్టి మాటలు చెప్తారు. అవన్నీ మనకి ఇంటింటికి గడపకి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అందరికీ తెలుసు. రెండోది, రోడ్లు కానీ డ్రైన్లు కానీ లైట్లు కానీ ఏదైనా సరే కష్ట సుఖాల్లో మేమందరం కూడా వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళందరూ కూడా ఇవాళ జెండాలు పట్టుకొచ్చి ఏంటి రోడ్డు ఏమంటే అంతకుముందు ఏమయ్యావు 5 ఏళ్ళు 2014 గతం తీసేసిన 2014 నుంచి 2019. అమెరికన్ ప్రొఫెషనల్ తెలుగు అసోసియేషన్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. అమెరికన్ ప్రొఫెషనల్ తెలుగు అసోసియేషన్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెందూరు గ్రామంలో చదివి ప్రస్తుతం IIITలో బీటెక్ చదువుతూ 2021-23లో పీయూసీలో 9.9 గ్రేడ్ పాయింట్స్ సాధించిన చిట్టూరి దివ్యకు అమెరికన్ ప్రొఫెషనల్ తెలుగు అసోసియేషన్ ఆప్టా 18,000 రూపాయలు స్కాలర్షిప్గా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సువర్ణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు సంబంధించి 326 మంది పేద విద్యార్థులకు మచిలీపట్నంలో 75 లక్షల చెక్కులను ఆప్తా సంస్థ అందజేసింది. మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో బోరగడ్డ నారాయణ, కిషన్ తేజ్, బండి రామకృష్ణ, డాక్టర్ అల్లాడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అదే ఈ వేదిక ఏమైనా అందరూ కనిపించుకోండి. ప్రభుత్వం ద్వారా మీకు చాతనైన సాయం చేయండి. మన పార్టీ వేయవచ్చు, కులాలు వేయవచ్చు, మతాలు వేయవచ్చు, అన్నిటికైనా గొప్ప కార్యం మానవత్వం. ఇది మా పార్టీ కాదు, మా కులం కాదు, మా మతం కాదు, ఎస్సీ మా ప్రతి బాబు మా దృష్టికి వచ్చారు. మా కోసం సాయం చేయాలనుకున్నాం, ఇంకా చేయడానికి మా సాయి శక్తితో ప్రయత్నిస్తాం. నేను ముంబై హాస్పిటల్ పంపిస్తాను. అది మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్ఫూర్తి. ఇప్పుడు చెప్పేటువంటి మనం 6 అడుగులు పోయి మన 6 అడుగులు పోయి పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆయన ఇప్పుడు ఉన్నదంతా ప్రాంతాల్లో చేస్తుంటాడు. గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో తాళ్లపాలెం పంచాయతీలోని 5 సీసీ రోడ్లకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు శంకుస్థాపన చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిధులతో తాళ్లపాలెం పంచాయతీలో 5 సీసీ రోడ్లకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో 323 మీటర్ల రోడ్డు పనులు ఆయన ప్రారంభించారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాల నిమిత్తం త్వరితగతిన పనులు ప్రారంభించడం జరుగుతుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం మరియు పిల్లల చదువు విషయం అందరికీ విదితమే అని కిట్టు అన్నారు. ప్రతిపక్షాల మాటలను పక్కకు నెడుతూ అభివృద్ధి పదంలో నడుస్తున్న జగనన్న పాలన కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని పేర్ని కిట్టు మరొకసారి గుర్తు చేశారు. మచిలీపట్నం వరకు మాత్రమే మాట్లాడుకుంటే బందరు పోర్టు గాని, ఫిషింగ్ హార్బర్ గాని, మెడికల్ కాలేజీ గాని ఇవన్నీ సీఎం జగనన్న చేసిన అభివృద్ధి పాలనే కదా అని ప్రతిపక్షాల విమర్శలకు పేర్ని కిట్టు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో తాళ్లపాలెం పంచాయతీ సర్పంచ్ మాదిరి అశ్విని, తాళ్లపాలెం ఎక్స్ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్, శ్రీకాకుళం నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాళ్లపాలెం 1 సచివాలయం కింద ఉండే గ్రామాల్లో దాదాపు 5 సీసీ రోడ్లు పనులు ప్రారంభించడం జరుగుతుంది. గడప గడపకు మన ప్రభుత్వం శాంక్షన్ కింద గ్రాంట్ అయిన 20 లక్షలతో మొత్తం 323 మీటర్ల సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సమస్యలు తెలియజేసిన మీద ఎక్కడ ఎక్కువ ఇబ్బంది ఉంది, దీర్ఘకాలికంగా చాలా నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతూ వస్తున్నారు, అక్కడ త్వరితగతిన రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమం కానీ, పిల్లల చదువులు కానీ, లేదా వైద్యం మీద కానీ ఆయన పెట్టిన శ్రద్ధ అందరికీ విదితమే. కానీ ఈరోజు ఏదైతే ప్రతిపక్షాలు డెవలప్మెంట్ లేదు అంటున్నారో దాన్ని పక్కకి తోస్తూ ఈరోజు మచిలీపట్నానికి జరిగిన డెవలప్మెంట్లో సంక్షేమం పక్కనైతే డెవలప్మెంట్లో రోడ్లు, డ్రైన్లు కానీ, ప్రజల అవసరం మేరకు వేసిన రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే అవి కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన మచిలీపట్నం పోర్టు పనులు అయితేనే, లేదా ఫిషింగ్ హార్బర్ అయితేనే, లేదా మెడికల్ కాలేజ్ అయితేనే, ఈరోజు ఈ 3 ప్రాజెక్టులు అంటే బందర్ అంటే విజయవాడ పక్కన వెనకాల ఉండే ఒక ఊర్రా అని చెప్పే స్థాయి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోర్టు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఫిషింగ్ హార్బర్ ద్వారా ఎక్కడెక్కడో నుంచి జనాలు ఈరోజు ఆ పోర్టు పనులు చూసే పరిస్థితి. ఇక్కడున్న ఎవరైతే పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారో, అంటే చదివి మంచి ఉద్యోగాల కోసం ఆశపడుతున్నారో, ఆ పోర్టు పనులు పూర్తవగానే సంవత్సర కాలంలో పూర్తవడం జరుగుతుంది. పోర్టు పనులు పూర్తవగానే వాళ్ళ భవిష్యత్తు కూడా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులకు దగ్గరగా బతుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు పోర్టు అనేది ఈరోజు చేయడం అనేది. అందరికీ నమస్కారం. ఈరోజు తాళ్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని జొన్నవారిమోడి గ్రామంలో మరి 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మరి గౌరవ శాసనసభ్యులు పేర్ని నాని గారు మంజూరు చేసి ఉన్నారు. ఆ సీసీ రోడ్డు పనులు ప్రారంభ నిమిత్తం మరి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నియోజకవర్గ సమన్వయకర్త కాబోయే మా నాయకులు పేర్ని కృష్ణమూర్తి గారు, కిట్టు గారికి హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి ముఖ్యమైన ఈ రహదారిని నిర్మాణానికి సహకరించి మరి నిధులు మంజూరు చేసినందుకు ఈ గ్రామం తరఫున, ఈ గ్రామ పంచాయతీ తరఫున, ప్రజలందరి తరఫున కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి త్వరితగతిన దగ్గర 10 రోజులు 15 రోజుల లోపే ఈ రోడ్డు సీసీ కూడా వేయడం జరుగుద్ది. త్వరలోనే దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటూ మరి నిధులు పేర్ని కిట్టు గానే మరి అడిగిన అవసరాన్ని నిధులు మంజూరు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.